గాని ఏది జరిగించాలన్నా గాని దేవుడు ముందుగా చెప్పకుండా ఏమీ చేయడు అని సెలవిస్తున్నాను. ఎందుకంటే ప్లర్ చెబుతానని దేవుడు ముందుగానే మాట ఇచ్చి ఉన్నాడు. నేను చేయబోతున్న కార్యమేదో నా స్నేహితుడైన అబ్రహామునకు నేను చెప్పకుండా ఉంటానా అని అంటున్నాడు. జరగబోయే సంగతులను ఆయన మీకు తెలియజేయును అని ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, అంటే తాను భూమి మీద ఏది చేయబోతున్నాడో అది మనిషికి చెప్పకుండా దేవుడు ఏమీ చేయడు. ఆలోచన చేయండి పిల్లరా. వాక్యాన్ని మనం ఆలోచన చేసిన వారు అయితే ఆయన ఈ లోకంలోనికి వస్తానని ఒక బైబిల్ ద్వారానే ఆ యొక్క దేవుడు మాట్లాడుతున్నాడా అంటే కాదు పిల్లలు. ఈ భూమి మీద ఎన్ని మత గ్రంథాలైతే ఉన్నాయో అన్ని మత గ్రంథాల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఈ లోకానికి వస్తానని. ఆలోచన చేయండి పిల్లలు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనకి ఆ యొక్క 4 వేదాలు ఉన్నాయి. మొదటి వేదము ఋగ్వేదం, రెండో వేదం యజుర్వేదం, మూడో వేదం సామవేదం, 4వ వేదం. ఆలోచన చేయండి పిల్లలు. వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు ఈ 4 వేదాలను కూడా వాడుకుంటున్నాడు. ఈ 4వ వేదంలో 3వ వేదమైన సామవేదములో నుండి ఉత్తరార్చకాండం 7వ అధ్యాయము 7వ వచనం ద్వారా ఆ యొక్క దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే లోక రక్షకుడైన దేవుడు మనిషితో మాట్లాడుతున్నాడు. ఏమని అనగా దేవుడట తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను నేను ఈ లోకానికి వస్తా. ఎలా వస్తాడంటండి? ఒక్క దేవుడు తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ఈ లోకానికి వస్తా గొర్రె పిల్లలాగా ఆ యొక్క భూమికి ఆకాశానికి మధ్యన వేలాడతా అని సెలవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం ప్లాన్. అలా వేలాడిన వాడు సంఘాన్ని రక్షిస్తాడని సామవేదం అనేది ఆ యొక్క సెలవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. రైట్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాము. దేవుడు చెప్పంది ఏ పని కూడా చేయడు. ఒక బైబిలే కాదండి, తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్మగా అనేది వస్తాను, తండ్రిగా వస్తా, కుమారుడిగా వస్తా, పరిశుద్ధాత్మగా వస్తా అని దేవుడు వేదాలను కూడా వాడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. రైట్. ఆలోచన చేయండి. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం. అందుకైన ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు కుమారుడు కలుగునని చెప్పాను. ఇక్కడ ఆ యొక్క 2 భార్యాభర్తలు ఉన్నారు, అబ్రహాం శారా. ఈ అబ్రహాం శారాలైన వారికి ఆ యొక్క సంతానం లేదట. సంతానం లేని వారి దగ్గరికి ప్రభు ఆ యొక్క వచ్చి ఉన్నాడు. ఆ యొక్క ప్రభు వచ్చి ఉండినప్పుడు ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన తన దగ్గరికి ఎందుకు వచ్చాడో అబ్రహాం ఎరిగిన వాడే. తాను ఆ యొక్క దేవుడు ఎందుకు వచ్చాడో అది తెలుసుకొని దానిని నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాము. ఆలోచన చేయండి. అది నెరవేర్చిన తరువాత ఆ యొక్క దేవుడు మాట్లాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాటను మనం ఆలోచన చేద్దాము. అయితే ఆ యొక్క వృద్ధ దంపతుల దగ్గరికి దేవుడు వచ్చిన తర్వాత తాను ఎందుకు వచ్చాడో అది అబ్రహాం నెరవేర్చిన తర్వాత ఆ యొక్క దేవుడు అంటున్నాడు, నీ భార్య అయిన శారా ఏది?
ఆలోచన చేయండి పిల్లారా. నువ్వు కనపడుతున్నావు, నేను వచ్చినప్పుడు కాడి నుంచి నువ్వు ఒక్కడవే కనపడుతున్నావు, నువ్వు ఒక్కడవే పని చేస్తున్నావు. అయితే నీ భార్య అయినా శారా ఏది అని దేవుడు అడుగుతున్నట్లుగా మనము చూస్తున్నాం పిల్లారా. ఎస్, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసిన వారమైతే ఆ యొక్క శారా గురించి దేవుడు మాట్లాడుతున్నాడట. నిర్ణయ కాలమున మరలా నీ దగ్గరికి నేను వస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారా ఒడిలో కుమారుడు ఉంటాడు అని దేవుడు మాట్లాడుతున్నాడట. ఆలోచన చేయండి. ఈ విషయము గుడారపు చాటున ఈ యొక్క శారా వింటుందట. ఆమె పక్కున నవ్విందట. ఆ నవ్వు దేవునికి వినబడిందట. ఆలోచన చేయండి. వాక్యం సెలవిస్తుంది, అప్పుడు ఆ యొక్క దేవుడు ఆ యొక్క కుమారుణ్ణి ఇస్తా అని దేవుడు మాట్లాడినప్పుడు ఆమె మనసులో ఒక డౌట్ వచ్చిందట. ఇది సాధ్యమా? ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదే డౌట్ ఆ యొక్క మరి ఒక స్త్రీకి వచ్చింది. ఏంటా స్త్రీ అని అంటే పిల్లారా, దేవుడు గాబ్రియల్ దేవదూతను మరియా అనే కన్యక దగ్గరికి పంపించి నీవు కుమారుని కంటావు అని సెలవిచ్చినప్పుడు ఆమె అంది, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలా సాధ్యం అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రైట్, దీన్ని అలాగున ఉంచండి, తర్వాత వద్దాం. ఆలోచన చేయండి పిల్లారా. వాక్యం సెలవిస్తుంది, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరుగుతుంది అని అడిగినప్పుడు మనస్సులో అనుకుని నవ్వినప్పుడు ఆ నవ్వు దేవునికి వినపడిందట. వెంటనే అబ్రహాముని పిలిచి అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నట్లుగా మనము చూస్తున్నాం. మీరు చెప్పండి, నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఈ అనుమానాలు చెప్పట్లేదమ్మా. ఒకసారి గట్టిగా, సమస్తము సాధ్యమే. రైట్, ఆలోచన చేయండి పిల్లారా. అయితే ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఆ యొక్క శారా అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. నెంబర్ 1, ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అనేది మనం ఆలోచన చేస్తున్న వారమైతే ఆమె అంటుంది, నేను బలము ఉడిగిన దానను. ఏంటంటే నేను బలము ఉడిగిన దానను, పండు ముసలి దానిని, నేనే నా పని నేను చేసుకోలేకపోతున్నాను, నా పని నేను చేసుకునే శక్తి నాకు లేదు. ఒకళ్ళు చేస్తే ఎంత బాగుంటుందోనని ఎవరు సాయం చేస్తారా అని ఎదురు చూసే పరిస్థితిలోని నేను వచ్చేశాను. నా బలము ఉడిగిపోయింది అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రభు వచ్చి ఏమంటున్నాడు? ఏమని అంటున్నాడు? నిర్ణయ కాలమున శారా ఒడిలో కుమారుడు ఉంటాడు అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నీ భార్య తప్పనిసరిగా గర్భం ధరిస్తుంది, కుమారుడు అనేది పుడతాడు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటుంది, నేను బలం ఉడిగిన దాన్ని. ఆలోచన చేద్దాం. గర్భం ధరించడానికైనా నాకు శక్తి అనేది లేదు. ఒకవేళ గర్భం ధరించినా గాని ప్రసవించదనా అని అంటుంది. ప్రసవించడానికి కూడా, ఒక బిడ్డకు జన్మ ఇవ్వడానికి కూడా నాకు శక్తి లేదు. కారణం అనేది మనం ఆలోచన చేస్తే నాలో ఉన్న బలమంతా కూడా ఉడిగిపోయింది అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. ఆలోచన చేయండి పిల్లారా. వాక్యం సెలవిస్తుంది. ఇలా అనుకొని ఎప్పుడైతే నవ్విందో దేవుడు అడుగుతున్నాడు, శారా నవ్వనేలా అని సెలవిచ్చినప్పుడట ఆమె దేవునికి భయపడినట్లుగా మనం చూస్తున్నాము. ఏమైందంటే దేవునికి భయపడిందట. భయపడి
నవ్వలేదు అని చెప్పినట్లుగా మనము చూస్తున్నాము. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో చూసిన వారమైతే విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనక గర్భము ధరించుటకు శక్తి పొందేను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుందట. ఆలోచన చేద్దాము. కాబట్టి ప్రభునందు విశ్వాసం అనేది వచ్చింది కాబట్టి ఆమె గర్భం ధరించడానికి శక్తి పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాము. నెంబర్ 2 ఆ యొక్క వాక్యం సెలవిస్తుంది. నెంబర్ 2 ఆమె ఆ యొక్క మరి ఉంచిన ప్రాబ్లం ఏంటి అంటే నెంబర్ 2 స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఆలోచన చేయండి. ఏ స్త్రీకి ఆ యొక్క ప్రాబ్లం, ఆ ప్రాబ్లం బట్టే ఆమె గర్భవతి కాదా, ఆమె ఆరోగ్యంగా ఉందా కాదా, ఆమె పరిస్థితి ఎలాగుంది అనేది ఆ యొక్క తెలుసుకోవచ్చు. కానీ అలా తెలుసుకోవడానికి కూడా వీలు లేనట్లుగా ఆ స్త్రీ ధర్మం కూడా ఏమైపోయిందంటే అని ఆగిపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఆ యొక్క భార్య ఒడిలో కుమారుడు ఉంటాడు. ఆలోచన చేయండి పిల్లారా. వాక్యం సెలవిస్తున్న మాటను మనం ఆలోచన చేస్తున్న వారమైతే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ తో నేను బాధపడుతున్నాను. కానీ ప్రభు కుమారుడు పుడతాడు అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. ఆలోచన చేయండి. దేవుడు కార్యం చేయడానికి నీకెన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి అనేది అనవసరం. దేవుడు కార్యం చేయాలి అని అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గాని చేస్తాడు. ఆలోచన చేయండి పిల్లారా. నెంబర్ 3 అనేది మనం ఆలోచన చేసిన వారమైతే ఆమె అంటుంది, నాకు సుఖము కలుగునా అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎన్నో రోజుల కాడి నుంచి ఆ యొక్క కుమారుడు పుడతాడు 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 పుడతాడని ఎదురు చూశాం. ఇదే ప్రభు ఎన్నిసార్లు చెప్పలేదు, అబ్రహామా నిన్ను అనేక జనములకు తండ్రిగా నేను చేస్తానని. చూశాం, కానీ కలిగేరా? ఏమాత్రం కూడా కలగలేదు. ఇక నాకింకా కుమారులు ఉండరు, పిల్లలు పుడతారనే ఆ యొక్క మరి విధానమే వాళ్ళు వదులుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నాకింకా సుఖం ఉంటుందా, నాకింకా అమ్మ అని అనిపించుకునే సంతోషం ఉంటుందా, డాడీ అని అనిపించుకునే సంతోషం ఉంటుందా, ఆ యొక్క కుమారుడా అని పిలుచుకునే ఆ యొక్క సంతోషం ఉంటుందా? ఇక ఉండదు అని అనుకున్నా. ఆలోచన చేయండి పిల్లారా. వాక్యాన్ని మనం ఆలోచన చేసిన వారమైతే దేవుడు అంటున్నాడు, ఆ యొక్క నీకు నీ భార్య నిర్ణయ కాలమందు కుమారుడు కంటుంది, ఆమె ఒళ్ళో కుమారుడు ఉంటాడు అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండ 21వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. ఆయన ఇచ్చిన మాట చొప్పున శారాను గుర్చి చేసెను. దేవుడు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట, ఆ యొక్క మాట ప్రకారం దేవుడు శారాను గుర్చి చేసినట్లుగా మనం చూస్తున్నాం. 6వ వచనంలో ఆమె అంటుంది, చాలా మంది అన్నారట, శారా ఆ యొక్క పిల్లలకు స్తన్యమిచ్చునా, ఆమె తల్లవుతుందా, ఆమె కుమారుని కంటున్నా, ఆమె తన కుమారునికి పాలిస్తుందా అని అనేక మంది అన్నారట. ఆలోచన చేయండి. నిండు వృద్ధాప్యపాయంలో దేవుడు ఆ బిడ్డలకి కుమారుని అనుగ్రహించాడు.
6వ వచనంలో ఆమె అంటుంది, అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలగజేశాను. ఏం కలగజేశాడట? నవ్వు కలగజేశాడట. నిండా వృద్ధాప్యపాయంలో ఈమె కుమారుని కంటుందా, పిల్లలకు పాలు పెడుతుందా అని అడిగిన వాళ్ళందరూ కూడా నోరు ముయించబడేటట్లుగా దేవుడు గొప్ప కార్యాన్ని చేసి ఉన్నాడు అని ఎంతగానో ఆనందిస్తుందట. తన వృద్ధాప్య కాలంలో ఆమె నవ్వుకుంటుందట. ఆమెను చూసి అనేక మంది కూడా ఏమవుతున్నారంటే నవ్వుకుంటున్నారట. ఆలోచన చేయండి పిల్లారు, దేవుడు ఆలోచన చేయండి. క్యాన్సర్లుగా ఆమె చెప్పిన మాట ప్రకారము ఆమె గర్భం ధరించుకోవడానికి అవకాశం అనేది లేదు. ఆలోచన చేయండి పిల్లలు, ఆ వయసులోని ఆ గర్భసంచి అనేది ఉంటుందో ఉండదో అనేది కూడా తెలియదు. ఆలోచన చేయండి. వాక్యం సెలవిస్తుంది. ఈ మధ్య కాలంలో జరిగిన ఒక అద్భుత కార్యం ఏంటంటే, ఒక పిల్లవాడట తల్లిదండ్రులు చనిపోయారు. చాలా మరి కానీ ఎవరో పెంచారు. దేవుళ్ళో బాగా ఎదిగాడట. దేవుని గురించి బాగా నేర్చుకున్నాడట. దేవుడి మీద చాలా విశ్వాసాన్ని పెంచుకున్నాడట. అయితే చూడండి, ఆ వ్యక్తి సేవ చేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తికి దేవుడు వివాహం చేశాడట. ఆలోచన చేద్దాం. వివాహం చేశాడు. అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లల కోసం డాక్టర్ల దగ్గర పరీక్ష చేయించుకున్నప్పుడు నీకు ఆమెతో డాక్టర్లు అన్నారు, అసలు నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఎందుకంటే నీ కడుపులో గర్భసంచే లేదు, నీకింక పిల్లలు పుట్టరు అని చెప్పేశారట. కానీ నీ సేవకుడట చాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడట. ఆలోచన చేయండి పిల్లరా, ఈవిడికి నీరసంగా ఉంది. ఒక రోజు మరలా అదే హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ స్కానింగ్లు, ఎక్స్రేలు అవన్నీ తీసి వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఏ డాక్టర్లు అయితే గర్భసంచి లేదని అన్నారో, ఏ డాక్టర్లు అయితే నీకు పిల్లలు పుట్టరు అని చెప్పారో, ఆలోచన చేయండి పిల్లారా, అదే డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారట. మా గర్భసంచి లేదు అని అన్నది మేమే, కానీ నీలో గర్భసంచి ఎలాగొచ్చింది? దేవుని నామానికి మహిమ కలుగును కాక. నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని అంటే లేదో అని చెప్పాలి. ఎందరో బైబిల్లోనే అనేక మంది వృద్ధులైన వారికి దేవుడు సంతానం అనేది ఇచ్చిండినట్లుగా మనం చూస్తున్నాము. ఆలోచన చేయండి పిల్లారా, గలీలియా ప్రాంతంలో ఉంటున్న కన్యక దగ్గరికి దేవుడు గాబ్రియేలు అనే దూతను పంపించి నీవు దయాప్రాప్తురాల, నీకు శుభమగును గాక, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెడతావు అని సెలవిచ్చి ఉండినప్పుడు ఆమె అంటుంది, నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలా సాధ్యమో అని సెలవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఆలోచన చేద్దాం పిల్లారా, ఇదే ప్రశ్న శారా అడిగింది, ఇది ఎలా సాధ్యం? ఆలోచన చేయండి పిల్లారా. మరి దేవుడు చేశాడా లేదా? ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు పిల్లారా. కార్యాన్ని నీ చుట్టూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గాని నీవు దేవుణ్ణి ఆరాధిస్తే, నీవు దేవుణ్ణి ఘనపరిస్తే, నీవు దేవుని మీద ఆధారపడి ఉంటే, నీ విశ్వాసము, నీ ఉద్దేశము, నీ ఆలోచనలు అన్నీ కూడా దేవుడి మీద ఆధారపడి ఉంటే తప్పనిసరిగా అసాధ్యమైన కార్యాన్ని కూడా నీ జీవితంలో సాధ్యం చేయగలిగిన సమర్థుడైన. ఆలోచన చేయండి పిల్లలు, దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆలోచన చేయండి, ఇది ఎలా జరుగుతుంది అన్న అడిగిన ఆమె జీవితంలో కూడా దేవుడు ఎలా చేయగలడో చేసి చూపించినట్లుగా మనము చూస్తున్నాము. ఇది ఎలా జరుగుతుంది అని శారా అడిగింది,
ఎలా చేయగలడో చేసి చూపించాడు. మేరీ అడిగింది ఇది ఎలా జరుగుతుందోనని, ఎలా చేయగలడో దేవుడు చూసి చూపించాడు. ఈ రోజున ఇక్కడ ఎవరికైనా ఇది ఎలా జరుగుతుంది అని డౌట్ ఉంటే నువ్వు నమ్మితే అది ఎలా జరుగుతుందో చేసి చూపించగలిగి